అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ధనియాలతో వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం అనేటువంటి సమస్య చాలా మందిలో కలుగుతుంది. ఈ యొక్క సమస్య కలిగినప్పుడు క్రమక్రమంగా ఇతర అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు, రుగ్మతలకు, ఇక్కట్లకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ అనేటువంటి సమస్య పెరిగేందుకు ప్రధానమైనటువంటి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరిగేందుకు దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. అట్లే వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో, అంటే ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలగవచ్చు. ఉదాహరణకి బీన్స్ కానీ, అదేవిధంగా కార్న్ సిరప్స్ ఎక్కువగా వాడుకోవడం కానీ, చిక్కుడు కానీ, బఠానీలు కానీ, క్యాలీఫ్లవర్ కానీ, ఈ పాలకూర ఇలాంటివి ఏదన్నా తీసుకున్నప్పుడు కూడా వాటి యొక్క ప్రభావం చేత కూడా వీళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట. అట్లే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరిగేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. బీపీ, అదేవిధంగా తర్వాత గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి మందులు వాడేటువంటి వాళ్ళు, అదేవిధంగా డయూరిటిక్స్ అంటే కొన్ని రకాలైనటువంటి మూత్రాల ఔషధాలు తప్పని పరిస్థితుల్లో వైద్యులు సూచిస్తుంటారు అనమాట. ఆ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ యొక్క సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కరిలో లేకపోతే కొంతమందిలో కొన్ని రకాలైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. కొంతమందికి ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడితే, కొంతమందిలో కిడ్నీస్లో స్టోన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కీళ్ళ నొప్పుల సమస్య గురించి మనం చెప్పుకున్నట్లయితే, చాలా మందిలో మొట్టమొదట ఈ యొక్క సమస్య కాళ్ళ భాగంలో, అంటే బొటనవేలు భాగంలో మొదలవుతుంది. అంటే రాత్రి అంతా బాగానే ఉంటారు, బాగా మంచి ఆహారం తీసుకుంటారు, మంచి విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం లేచేసరికి కాలు బొటనవేలు విపరీతంగా నొప్పి, పోటు, సలుపుతో కూడి ఎర్రగా తయారైపోయి నడవడం కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎక్కువ శాతం మందిలో ఈ లక్షణంతో ఆ యొక్క జబ్బు మొదలవుతూ ఉంటుంది. అంటే ఆ జబ్బు ఉందనే లోపల యూరిక్ యాసిడ్ పెరిగిందనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఈ యొక్క సమస్య 3-4 రోజులు ఉండేసేసి తర్వాత తగ్గిపోతుంది. మళ్ళా కొన్నాళ్లకు మళ్ళా సమస్య రావడము, మళ్ళా తగ్గడము, ఈ విధంగా మొదట అరుదుగా రావడం మొదలయ్యి క్రమక్రమంగా కొన్నాళ్ళ తర్వాత తరచుగా మీద ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే మనం ఈ యొక్క వీటిని నిర్లక్ష్యంగా మనం ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, మనం సక్రమైనటువంటి జీవన విధి విధానాలు పాటించకపోవడం వల్ల కానీ మరి ఈ యొక్క సమస్య మరింత తరచుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా కేవలము బొటనవేలుకే పరిమితం కాకుండా తర్వాత క్రమక్రమంగా కీళ్ళకు కూడా ఈ యొక్క సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి కీళ్ళ నొప్పులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క సమస్యని గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యులు చెప్తూ ఉంటారు అనమాట. గౌటీ ఆర్థరైటిస్, ఈ యొక్క యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగి వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అట్లే ఇంతకుముందు చెప్పినట్లు కిడ్నీస్లో స్టోన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఎలాంటి ఔషధాన్ని మనం వాడుకోవాలంటే, కేవలము 3 పదార్థాలతో అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడి ఆ యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడేదానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఎలాగంటే, ధనియాలు ఒక 10 గ్రాములు, లేకపోతే ధనియాలు ఒక 20 గ్రాములు తీసుకోండి, జీలకర్ర ఒక 20 గ్రాములు తీసుకోండి, ఎలాచి ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ యొక్క ధనియాలని కాస్త వేయించండి, అట్లే జీలకర్రను కూడా కాస్త వేయించండి. ఎలాచి, కార్డమం తెలుసు కదా, ఏలక్కాయలు, ఆ ఏలక్కాయలు ఒక 20 గ్రాములు తీసుకొని దంచేసేసి లోపల ఉన్నటువంటి నల్లటి విత్తనాలను మాత్రమే తీసుకొని పైన ఉన్నటువంటి పెచ్చులు, బొప్పి ఏదైతే ఉందో తొలగించేసేసి లోపల విత్తనాలను మెత్తగా చూర్ణం చేసుకోండి. ఈ యొక్క ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా యాలకులు, ఈ 3 కలిపేసేసి
చూర్ణంగా తయారు చేసుకొని, అంటే ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని చూర్ణంగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, సాయంత్రం పూట కూడా 5 నుంచి 8 గంటల మధ్యలో మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళల్లో ఒక గ్రామ్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా ఈ యాలకులు కలిపి చూర్ణం తయారు చేసుకున్నాం కదా, ఈ చూర్ణాన్ని 1 గ్రామ్ అందులో కలిపేసి అందులో అరబద్ద నిమ్మరసం పిండుకొని ఒక ప్రమాణంగా సేవించాలి. ఇదే పద్ధతిలో సాయంత్రం పూట కూడా మరొక ప్రమాణంగా సేవించాలి. ఈ పద్ధతిలో రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి 1 నెలకి చూర్ణం సరిపోతుంది అనమాట. మరలా అవసరాన్ని బట్టి ఇదే పద్ధతిలో మరలా తాజాగా తయారు చేసుకుని మరలా ఔషధాన్ని వాడుకుంటుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ రక్తంలో తగ్గిపోవడమే కాకుండా యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా తగ్గిపోతాయి. మరి దీంతో పాటు మరీ సమస్య ఎక్కువగా ఉండి, లక్షణాలు కూడా మరీ ఎక్కువగా ఉండి, మరి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ యొక్క ఔషధంతో పాటు ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. అలాంటి ఆయుర్వేద ఔషధాల్లో ప్రధానంగా వాడుకోదగ్గ ఔషధం చంద్రప్రభావటి. బాగా నిదానంగా నోట్ చేసుకోండి, చంద్రప్రభావటి. ఈ యొక్క ఆయుర్వేద ఔషధం మాత్రల రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ చంద్రప్రభావటి అనేటువంటి ఔషధాన్ని మాత్రలు లావుగా ఉన్నట్లయితే రోజు మధ్యాహ్నం ఆహారం తర్వాత ఒక మాత్ర, రాత్రి ఆహారం తర్వాత ఒక మాత్ర వేసుకోవాలి. మాత్రలు సన్నగా ఉన్నట్లయితే మధ్యాహ్నం ఆహారం తర్వాత 2 మాత్రలు, రాత్రి ఆహారం తర్వాత 2 మాత్రలు వేసుకోవాలన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి చూర్ణం ఒక్కటే చాలా మందిలో సరిపోతుంది. మరి అవసరమైతే దానికి తోడు నేను చెప్పినట్లు ఈ చంద్రప్రభావటి అనేటువంటి యొక్క మాత్రలని రోజు ఆ యొక్క సైజును బట్టి 2 నుంచి 4 వరకు మధ్యాహ్నం, అదేవిధంగా మధ్యాహ్నం ఆహారం తర్వాత, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత సేవించేసి కాసిని నీళ్లు తాగితే సరిపోతుంది. చూశారు కదా. అట్లే మరొక ఔషధం కూడా మీరు వాడుకోవచ్చు. ఆ ఔషధం పేరు గోక్షురాది గుగ్గులు. బాగా నిదానంగా రాసుకోండి. ఫస్ట్ది చంద్రప్రభావటి, రెండవది గోక్షురాది గుగ్గులు. బాగా నిదానంగా రాసుకోండి, గోక్షురాది గుగ్గులు. ఈ యొక్క ఔషధం కూడా ఇదే పద్ధతిలో వాడుకోవచ్చు అనమాట. అంటే మధ్యాహ్నం పూట 1 మాత్ర, రాత్రి పూట 1 మాత్ర. మాత్రలు లావుగా ఉంటాయి, సన్నగా ఉంటే మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి పూట కూడా ఆహారం తర్వాత 2 మాత్రలు. ఈ విధంగా చంద్రప్రభావటి మాత్రలు కానీ, లేకపోతే గోక్షురాది లేదా గోక్షురాది గుగ్గులు మాత్రలు కానీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఏదో ఒక మాత్ర వాడితే సరిపోతుంది. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని రక్తంలో యూరిక్ యాసిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.